సో గైస్, ఇప్పుడు మనం పార్ట్ 1లో చూసుకున్నట్టు ఇలాగ ఇండివిజువల్ డెవలపర్స్ ఉంటారు కదా. సో మన గ్రూప్లో వాళ్ళు ఏం చేస్తారు, వీడొక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాడు, వీడొకటి ఇలా చేస్తాడు. సో మనం ఎప్పుడు ఏం చేస్తామంటే గిట్ దేనికి హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ వీడు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాడు కదా కోడ్, ఆ కోడ్ డౌన్లోడ్ చేసుకొని వీడు మాడిఫై చేసి అప్లోడ్ చేస్తాడు. సో దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ మెయిన్ దాంట్లోకి కలుపుతాం అనమాట. సో ఇలా అన్నిటికీ మనం కలిపినప్పుడు ఏమవుద్దంటే మనకి మెయిన్ బ్రాంచెస్ ఏదైతే ఉందో గిట్లో అక్కడ మనకి ఇలాగా ఒక బ్రాంచెస్ లాగా ఏర్పడతాయి అనమాట. ఓకేనా. సో దీన్ని మనం ఏంటంటే నార్మల్గా మనము టైం స్టాంప్స్ అనుకోండి, సో అలాగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది డే 1 అనుకోండి, ఇది డే 2, ఇదేమో డే 100 అనుకోండి. ఫర్ సపోజ్ డే 89లో ఏదో ఎవరో సమ్ కోడ్ పుష్ చేశారు. ఓకే, అక్కడ సమ్ టాస్క్ 84లో ఏదో కోడ్ రాసినప్పుడు అది పుష్ చేస్తే అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది అని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు మనం కరెక్ట్గా ఆ టాస్క్ ఏదైతే 84 ఉందో అది ఎవరు పుష్ చేశారో ఆ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ అసలు ఏం జరిగింది అనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి గిట్ హబ్ చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది, అర్థమైందా. సో అంటే ప్రాజెక్ట్ అనేది మనం బ్యాక్ ట్రాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మనం ఇక్కడి నుంచి మనకు ప్రాజెక్ట్ వద్దు అంటే మనం అది కూడా మనం చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి మనం ప్రాజెక్టు రన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనకి గిట్ హబ్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఫైల్స్ పరంగా మనకి గిట్ హబ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఒక ఫైల్ మనం కోడ్ రాస్తాం కదా, కొత్త ఫైల్ యాడ్ చేస్తే కొత్త ఫైల్ రికగ్నైజ్ చేస్తుంది. అలాగే ఫైల్లో మనం ఏమైనా చేంజెస్ చేసామనుకోండి అది కూడా క్యాప్చర్ చేస్తుంది. అలానే మన ఫైల్ డిలీట్ చేసామనుకోండి అది కూడా మనకి క్యాప్చర్ చేస్తుంది. అలానే వీటన్నిటికీ మనం మెయింటైన్ చేయడానికి మన వర్క్ అంటే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవడానికి అందరూ కూడా మెయిన్ దాంట్లో పనిచేయరు అనమాట. అందరూ కూడా వాళ్ళ కోడ్ డౌన్లోడ్ చేసుకొని టాస్క్ ప్రకారం ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో ఆ బ్రాంచ్లో వర్క్ చేసుకుంటారు. సో నెక్స్ట్ టాపిక్లో మనము అసలు ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా, ఒక రిపాజిటరీ అంటే ఏంటి, ఒక బ్రాంచ్ అంటే ఏంటి, అసలు మనం ఎలా కోడ్ పుల్ చేసుకుంటాము, ఎలా కోడ్ చేంజెస్ చేస్తాం, ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ ఫాలో ద ఛానల్.